చికెన్ కీమా లాలీపాప్ స్నాక్ ఎలా చేయాలో ఫుల్ వీడియో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే చికెన్ కీమా లాలీపాప్ స్నాక్ అయితే ఎలా చేయాలో చూపించేస్తున్నా, చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ మనం మిక్సీలో వేసుకొని ఇలా చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి అండ్ ఎగ్ బీట్ చేసుకొని దానిలో మిరియాల పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత బ్రెడ్ని ఇట్లా స్లైసెస్లా కట్ చేసుకోండి. అండ్ తర్వాత దానికి చుట్టూ ఉంటుంది కదా, దాన్ని మిక్సీలో ఇట్లా పౌడర్లా చేసుకోండి. అండ్ అల్లం తురుము అండ్ కొత్తిమీర కూడా తీసుకోండి. సో ఇందాకడైతే మనం మిక్సీలో వేసుకున్నాం కదా, సో ఆ చికెన్లో ఇందాకడ నేను చూపించాను కదా ఆనియన్స్, అల్లం తురుము అవన్నీ దీనిలో వేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అంటే ఒకటి లేదా రెండు అలాగా, అంటే మన కారం ఎంత తినగలమో అంత దాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అందులో చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి. దానిలోనే కొంచెం పసుపు వేసుకోండి, చిటికెడు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం 1 స్పూన్ వేసుకోండి. దానిలోనే జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. అంతా మంచిగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక సగం నిమ్మకాయ తీసుకొని పిండుకోండి. ఒక కళాయి లాంటిది తీసుకొని ఆయిల్ సగానికి వేసుకోండి. ఇందాక బ్రెడ్ స్లైసెస్ చూపించా కదా, సో అది ఎలా కట్ చేసుకోవాలో చూపించేస్తున్నాను, చూసేయండి. ఇలాగా ఒక గ్లాస్ తీసుకొని షార్ప్గా ఉంటాయి కదా ఎడ్జెస్, సో దాంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు. అండ్ మిగిలిపోయినవి ఉంటాయి కదా మనకి రిమైనింగ్ది వెనకాల లాస్ట్లో, సో వాటిని మిక్సీలో వేసుకుంటే అలా పౌడర్ లాగా అయితే వస్తుంది అనమాట. సో ఇంతే సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. అయితే ఇడ్లీ షేప్ లాగా వస్తుంది. సో ఒకటి తీసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, సో అది మధ్యలో పెట్టుకొని, సో ఇందాక ఇంకా కట్ చేసుకున్నాం కదా, అది ఇంకొకటి కూడా పైన యాడ్ చేసుకొని ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, సో ఆ ఎగ్ బీట్లో ముంచేసి తర్వాత ఇందాక మనం పౌడర్లా చేసుకున్నాం కదా బ్రెడ్ది, సో దానిలో ఒకసారి అట్లా డిప్ చేయాలన్నమాట. సో అలా డిప్ చేసిన వాటిని ఇలా పక్కన పెట్టుకోవాలి. అన్ని పీసెస్ అలాగే చేసుకోండి. సిమ్లో పెట్టుకొనే కాల్చుకోండి, ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే హైలో పెడితే త్వరగా కాలిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. సో సిమ్లో పెట్టుకుంటే మనకి బాగుంటుంది, లోపల కూడా కాల్ది బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇలా బ్రౌనిష్ షేడ్ అయితే రావాలి. ఈ బ్రౌనిష్ షేడ్ వస్తే చాలు, ఇంకెలా కట్ చేసుకొని తినేస్తే అంతే. ఈరోజు మన చికెన్ కీమా లాలీపాప్ రెడీ అయిపోయింది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.